నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒక ప్రోడక్ట్ని డిసెంబర్ ఫస్ట్ వీక్లో మార్కెట్కి లాంచ్ చేయబోతున్నామండి. ద ప్రోడక్ట్ నేమ్ ఈజ్ నాడ్ ప్లస్. సో అడ్వాన్స్డ్ సెల్యులర్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి ఫార్ములేషన్ అండి. ఇది ఇట్స్ అ ఫుడ్ సప్లిమెంట్ అండి. ద సీక్రెట్ ఆఫ్ హెల్తీ లైఫ్ వెల్నెస్ డీకోడెడ్. సో ముందుగా ఇది 60 క్యాప్సూల్స్ ఉంటుందండి. ఒక బాటిల్లో 60 క్యాప్సూల్స్ రావడం జరుగుతుంది. అండ్ వీ కెన్ సీ హియర్ ఇందులో ఉన్నటి ఈ ప్రైస్ ఏంటి అంటే ఇక్కడ సీ హియర్ 4,999 రూపీస్ ఉందండి మార్కెట్ ప్రైస్. అండ్ 2 years దీని ఎక్స్పైరీ టైం ఉంటుంది. అండ్ విల్ సీ హియర్ ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి. అడ్వాన్స్డ్ సెల్యులర్ న్యూట్రిషన్ అన్నామండి. ఓకే, సో ఇప్పటిదాకా మనము యాపిల్ స్టెమ్ సెల్ అని కొన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ మనము మార్కెట్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్, అంటే ప్లాంట్ నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అంటున్నాం. బట్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎంటైర్లీ కొంచెం నేమ్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి. గమనించలేదు మీరు? ఓకే, నికోటినమైడ్ రైబోసైడ్, హైడ్రోజన్ మెలైట్ అంటాము. ఇది 250 mg కలిగి ఉన్నది. తర్వాత క్యూరసిటిన్ ఫైటోసమ్ అనేది 100 mg. తర్వాత ట్రాన్స్ రెస్వెరాట్రోల్ ఇది 50 mg. అండ్ ఆస్తాజెంటిన్ అనేది 4 mg ఉంది. దిస్ ఈజ్ 100% RDA పరంగా ఉంది. ఓకే, సో ఒకసారి మరి ఇది ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మనం ఒక్కసారి అర్థం చేసుకుందాము. వాట్ ఈజ్ వాట్ అనేది. రైట్, సో నాడ్ ప్లస్ అన్నామండి. ద ప్రోడక్ట్ నేమ్ ఈజ్ నాడ్ ప్లస్. ఓకే, సో ముందుగా నాడ్ ప్లస్ అంటే ఏంటి? రైట్, సో నాడ్ ప్లస్ ఆర్ లైక్ ఎన్ఆర్ అండ్ ఎన్ఎంఎన్ కాంబినేషన్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడదామండి. నికోటినమైడ్ రైబోసైడ్ అన్నాం. రైట్, సో నికోటినమైడ్ రైబోసైడ్ అండ్ ఎన్ఎంఎన్ అంటే నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్ అంటాము. ఆర్ ప్రీకర్సర్స్ అంటే ఇది ఏంటి? ఇట్స్ ఎ రా మెటీరియల్ అండి. ఇది ఒక రా మెటీరియల్. ఆర్ దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ NAD+ ఇన్ ద బాడీ. ఎప్పుడైతే ఈ రా మెటీరియల్ అనేది మన బాడీలోకి పంపించామో ఇది NAD+గా కన్వర్ట్ జరుగుతుంది. NAD+ అనేది ఇట్స్ అన్ ఎంజైమ్ బాస్. సో వెన్ సప్లిమెంటెడ్ టుగెదర్ ఆర్ విత్ ద డైరెక్ట్ NAD+ బూస్టర్ దే క్రియేట్ ఎ సెనెజెటిక్ ఎఫెక్ట్. సో ఏంటి ఒకసారి చూద్దాము. వై కంబైన్ NAD+? సో ఫాస్ట్ అండ్ హయ్యర్ NAD+ బూస్టర్ అంటాము. ఓకే, సో ఎన్ఆర్ఆర్ ఎన్ఎన్ఎం ఇంక్రీజ్ ఇంటర్నల్ ప్రొడక్షన్ ఆఫ్ NAD+. ఇది ఒక రా మెటీరియల్. ఎప్పుడైతే ఈ బాడీలోకి వెళ్ళిందో NAD+ అనేది ఇట్స్ ఏ ట్రాన్స్పోర్టర్ అని చెప్పొచ్చు. ఓకే, ప్రతి సెల్లో ఉన్నటువంటి మైటోకాండ్రియల్ లెవెల్లో ఇది పనిచేస్తుందండి. ఇట్స్ అన్ ఎంజైమ్. ఈ ఎంజైమ్ అనేది దాదాపుగా 300 రకాల బాడీలో ఉన్నటువంటి ఎంజైమ్స్ని ప్రభావితం చేస్తుంది. వెనెవర్ ఈ ఎంజైమ్ అనేది మన బాడీలో లేకపోతే 30 secondsలో మనిషి చచ్చిపోతాడండి. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటిది NAD+ అంటాం. ఓకే, సో ఇక్కడ చూద్దాము. లైక్ యాక్చువల్గా విల్ సీ సమ్ అదర్ దిస్ వన్ ఏంటి. యా, సో NAD+ అంటే నికోటినమైడ్ అడినైడ్ డైన్యూక్లియోటైడ్ అంటామండి. నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఈజ్ ఎ కోఎంజైమ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. ప్రతి ఒక్కరికి చాలా ఎసెన్షియల్ బికాజ్ ఇట్ హెల్ప్స్ ద బాడీ ప్రొడ్యూస్ ఎనర్జీ. మన ATP అంటాం, ఎనర్జీ లెవెల్స్ అండ్ సపోర్ట్ మెనీ ఇంపార్టెంట్ బయాలజికల్ ప్రాసెసెస్ అంటాం. సో వాట్ NAD+ డస్? సో ఎనర్జీ ప్రొడక్షన్. మనకు ఎనర్జీ లేకపోతే మన సెల్యులర్ యాక్టివిటీ అనేది ఇప్పటిదాకా మనము సెల్యులర్ యాక్టివిటీ మాట్లాడాము, ఇంకా DNA లెవెల్లో ఇది వర్క్ చేస్తుందండి చెప్పాలంటే. ఓకే, NAD+ హెల్ప్స్ కన్వర్ట్ ఫుడ్ ఇంటూ సెల్యులర్ ఎనర్జీ ఇన్సైడ్ మైటోకాండ్రియా. ఓకే, సెల్యులర్ ఎనర్జీ లోపలికి వెళ్తే ఇంకా మైటోకాండ్రియా అంటే ఇది చాలా లోతుగా వెళ్తున్నటువంటి సప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఇట్ యాక్ట్స్ లైక్ ఫ్యూయల్ ట్రాన్స్పోర్టర్ దట్ ఎనేబుల్స్ ఎఫిషియంట్ ఎనర్జీ మెటబాలిజం. మన ఎనర్జీని ఎప్పటికప్పుడు ఇది అందిస్తూ ఉంటుంది మన సెల్స్కి. ఓకే, ఇది ఒక ట్రాన్స్పోర్టర్ అని చెప్పొచ్చు. ఇంకా ఏంటి? సెల్ రిపేర్ అండ్ యాంటీ ఏజింగ్. రైట్, ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ DNA రిపేర్ త్రూ ఎంజైమ్స్ కాల్డ్ సిటన్స్ అండ్ PARPS. ఇది ఒక లైక్ ఇట్స్ ఏ మనకు మెడికల్ టెర్మినాలజీ పరంగా చెందినటువంటిదండి. మన గూగుల్లో సెర్చ్ చేసి వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. సింపుల్ హయ్యర్ NAD+ లెవెల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్
అంటే మన నాడ్ ప్లస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ బాగా మెయింటైన్ చేయడం ద్వారా బెటర్ సెల్యులర్ హెల్త్ అండ్ స్లోయర్ ఏజింగ్, రైట్. సో మన బాడీ హెల్తీగా ఉండాలంటే నాడ్ ప్లస్ లెవెల్స్ అనేవి మన బాడీలో డౌన్ కాకుండా చూసుకోవాలి. ఆ నాడ్ ప్లస్ లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ అవుతాయో మనకు తెలిసిందే ఆరోగ్యవంతులు ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో ఆరోగ్యం అనేది తగ్గిపోతుంది. దే గో టు ఫేస్ సమ్ సో మెనీ డిజార్డర్స్ కావచ్చు, ఏవైనా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే నాడ్ లెవెల్స్ తగ్గిపోతాయో. ఓకే, ఇంకేంటి ఉపయోగపడుతుంది? మెటబాలిజం సపోర్ట్ హెల్ప్స్ మెయింటైన్ హెల్దీ మెటబాలిజం, ఫ్యాట్ బ్రేక్ డౌన్, గ్లూకోజ్ కంట్రోల్. చూడండి, అంటే షుగర్లు, బీపీలు అండ్ డిటాక్సిఫికేషన్ అట్ ద సేమ్ టైం, అంటే బాడీని రెజినేట్ చేస్తుంది, టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది. అండ్ బ్రెయిన్ అండ్ నర్వస్ హెల్త్ అండి, సపోర్ట్ న్యూరో ఫంక్షన్, మెమొరీ, ఫోకస్ అండ్ బ్రెయిన్ ఎనర్జీ అండ్ మే హెల్ప్ రెడ్యూస్ మెంటల్ ఫ్యాటిగ్. అంటే సో ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. తర్వాత ఇమ్యూనిటీ. సో నాడ్ ప్లస్ సపోర్ట్స్ ఎ బ్యాలెన్స్డ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అండ్ హెల్తీ ఇన్ఫర్మేషన్ కంట్రోల్, రైట్. సో ఇలాంటి ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి విధంగా ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయడానికి ఈ సప్లిమెంట్ ఉపయోగపడుతుంది. వై నాడ్ ప్లస్ లెవెల్స్ డిక్రీజ్? మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు నాడ్ ప్లస్ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి? యాజ్ వి ఏజ్, మన ఏజ్ పెరిగే కొద్దీ 50% సారీ ఎవ్రీ 20 yearsకి ఒక 50% ఆఫ్ నాడ్ ప్లస్ లెవెల్స్ అనేవి మన బాడీలో తగ్గడం జరుగుతుంది. ఒక స్టార్టింగే చెప్పాను, నాడ్ ప్లస్ అనేది మన బాడీలో లేకపోతే ఇమ్మీడియట్గా మనిషి చనిపోతాడు అని. ఎస్, నాడ్ ప్లస్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో మన ఏజ్ ఫ్యాక్టర్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మనకు ఈ సెల్యులర్ ఫంక్షన్, డిఎన్ఏ డ్యామేజ్ కావడం కావచ్చు, ఇలాంటివి ఎన్నో కూడా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? నాడ్ ప్లస్ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, స్ట్రెస్, పూర్ స్లీప్, ఇన్ఫ్లమేషన్, ఆల్కహాల్, హై షుగర్ డైట్స్, ఇక కొద్ది మెంబర్స్ మీకు తెలిసిందే కదా, స్మోకింగు, డ్రింకింగు, ఇంకా సో ఇలాంటి ఎన్నో కారణాలు ఉండొచ్చు. పొల్యూషన్ కావచ్చు, ఫుడ్, జంక్ ఫుడ్స్, సో మెనీ కంప్లీట్ పెస్టిసైడ్స్ అయితే తింటున్నాం కదా. ఇలాంటి సమాజంలో మనం హెల్తీగా ఉండాలంటే మనకు డిటాక్సిఫైయర్ కావాలి. కదా, టాక్సిన్స్ని తీసేయడానికి. అది కూడా ఏంటి? సెల్యులార్ లెవెల్లో మన బాడీని క్లీన్ చేసేటువంటి వీ నీడ్ సంథింగ్. ఓకే, సో రైట్, ఇంకా చూద్దాం. కామన్ సప్లిమెంట్స్ టు బూస్ట్ నాడ్ ప్లస్ అంటే మార్కెట్లో ఉన్నాయి అంటే దీస్ ఆల్ ఆర్ ఎంజైమ్స్ మై డియర్ ఫ్రెండ్స్. నాడ్ ప్లస్ అనేది ఒక ఎంజైమ్. మరి ఆ ఎంజైమ్ని మన బాడీ తయారు చేసుకుంటుందా అంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ అనేది మనం ఇవ్వాలి. రా మెటీరియల్ అంటే ఏంటి? మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. ఓకే, తర్వాత ఫాస్టింగ్ అంటాం కదా, ఫాస్టింగ్ ద్వారా కూడా హెల్త్ బాగుంటుంది. ఎస్, అఫ్ కోర్స్, బికాస్ ఆఫ్ దట్ మన బాడీలో నాడ్ ప్లస్ లెవెల్స్ పెరుగుతాయి. బట్ దానికి కావాల్సింది కొంత రా మెటీరియల్ అనేది మనము ఇవ్వగలగాల, రైట్. సో ఆ నేపథ్యంలో మనము ఈ క్యాప్సూల్ ఫామ్ 60 క్యాప్సూల్స్ వస్తుంది నాడ్ ప్లస్ మన బాటిల్లో. ఓకే, పేరే నాడ్ ప్లస్ అని పెట్టేశాం, రైట్. ఓకే, సో ఆ నాడ్ ప్లస్ అనేది ఆ ఎంజైమ్ని తయారు చేసుకోవడానికి సంబంధించి మనము మన ప్రోడక్ట్లు ఏవేవి ఉన్నాయండి ఒకసారి గమనించండి. ఎన్ఎంఎన్ నికోటెనమైడ్ మోనోన్యూక్లియోటైడ్ అంటాము. తర్వాత ఎన్ఆర్ అంటే నికోటెనమైడ్ రైబోసైడ్ అంటాము, అంటే తర్వాత నికోటెనమైడ్ అంటాము, తర్వాత టైపోథాన్ అంటాము, తర్వాత CD18 అంటాము. ఇలాంటివి చాలా మెటీరియల్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్లో దీస్ ఆర్ ద మాలిక్యూల్స్ చెప్పాలంటే ఈ మాలిక్యూల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఈ మాలిక్యూల్స్లో మనము దీంట్లో సెలెక్ట్ చేసింది ఏంటంటే నికోటెనమైడ్ రైబోసైడ్. ఓకే, సో NAD ఈజ్ ఎ వైటల్ మాలిక్యూల్ యువర్ బాడీ నీడ్స్ ఫర్ ఎనర్జీ, రిపేర్, బ్రెయిన్ హెల్త్, హెల్తీ ఏజింగ్. సో ఇలాంటివన్నీ కూడా ఈ మాలిక్యూల్స్ మనం తీసుకోవడం ద్వారా మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, చూద్దాం ఇంకేంటి అనేది. మై డిఫరెన్స్, ఇందాక మనం చూసాము మన ప్రోడక్ట్లు ఏవేవి ఉన్నాయి అనేది చూసాము ఇందాక. హౌ నాడ్ ప్లస్ డస్ అనేది ఇది మనం ATP అంటే ఎనర్జీ అనేది జనరేట్ చేయడానికి ఈ ఎంజైమ్ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ ట్రాన్స్పోర్టర్ అని మనము ఇందాక చూసాము. ఇది యాక్ట్ చేస్తుంది, రైట్. సెల్యులర్ రిపేర్ అండ్ యాంటీ ఏజింగ్, ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ DNA రిపేర్ త్రూ ఎంజైమ్స్ కాల్డ్. ఇవన్నీ చూసాము మనం. తర్వాత మెటబాలిక్ సపోర్ట్ చూసాము అండ్ బ్రెయిన్ అండ్ నర్వ్. తర్వాత వై నాడ్ ప్లస్ లెవెల్ డిక్రీజ్ ఆల్రెడీ చూసాము. అగైన్ మనము ఐ థింక్ ద సేమ్ థింగ్ వచ్చాం, రైట్. సరే, ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఇంగ్రీడియంట్ బేస్డ్ అనమాట. ఓకే, సో ఇప్పటిదాకా మనము
స్టెమ్ సెల్ ప్రోడక్ట్స్ అని మార్కెట్లో ఎక్స్ట్రాక్ట్స్ అంటున్నాం. ఎక్స్ట్రాక్ట్స్ అంటే పసుపు ఉంది, పసుపులో ఏముంటుందండి? ఎక్స్ట్రాక్ట్ కుర్కుమిన్ ఉంటుంది. ఆ కుర్కుమిన్ ఒక 100 గ్రాములు తీసుకుంటే తప్ప ఓ 2 గ్రాములు కుర్కుమిన్ రాదు. 100 గ్రాములు పసుపు తీసుకుంటే టర్మరిక్, 2 గ్రాములు కుర్కుమిన్, అంటే అది ఎక్స్ట్రాక్ట్ అంటాం. సో అవి ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం. బట్ ఇప్పుడు కాంపౌండ్స్ అంటున్నాం, ఎంజైమ్స్ అంటున్నాం. గమనించండి, దట్స్ అ డిఫరెన్స్ హియర్, రైట్? నాట్ ప్లస్ బూస్టింగ్ అండ్ సెల్యులర్ ఎనర్జీ, రైట్? నికోటినమైడ్ రైబోసైడ్ 250 mg ఉంటుందండి. helps increase NAD+ levels in the body, support cellular energy production, enhance mitochondrial function, promote healthy aging and vitality, right? సో ఇదొక ఇందులో ఉన్నటువంటి కాంపౌండ్. ఇంకొకటి పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్ ప్రొడక్షన్, ట్రాన్స్రెస్వరేటల్ అంటాం, 40 mg ఉందండి. ఇది మనకు ఈ కాంపౌండ్ ఎక్కడి నుంచి తీస్తారంటే బెర్రీస్. ఓకే, బెర్రీస్ అంటే ఏంటి? ద్రాక్ష. దాని పైన లేయర్ నుంచి తీస్తారు, నాట్ ఎ సీడ్ ఎక్స్ట్రాక్ట్. గమనించండి, ఇట్స్ అ కాంపౌండ్. బెర్రీ పైన ఉన్నటువంటి లేయర్ నుంచి తీస్తారు. దట్స్ అ డిఫరెన్స్ హియర్. గమనించండి, ఇట్స్ వెరీ మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ దట్ ప్రొటెక్ట్స్ సెల్స్ ఫ్రమ్ ఫ్రీ రాడికల్స్ అండ్ డ్యామేజ్. ఓకే, సపోర్ట్స్ కార్డియోవాస్కులర్ మెటబాలిక్ హెల్త్, ఇంప్రూవ్ సెల్యులర్ లాంగివిటీ, అండ్ ఆస్తాజెంతిన్ 4 mg అంటాం. ఇట్స్ అ కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటున్నాం. అంటే విటమిన్ ఇది 5000 టైమ్స్ మోర్ పవర్ఫుల్ దెన్ విటమిన్ సి. అంటే ఎంత పవర్ఫుల్ చూడండి. ఆస్తాజెంతిన్ అనేది ఎంజైమ్, రైట్? రెస్పిరేటోల్ ఇట్స్ అన్ ఎంజైమ్. మనం కాంపౌండ్ అనట్లేదు, ఎంజైమ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, ఆస్తాజెంతిన్ 4 mg, వన్ ఆఫ్ ద వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్, సపోర్ట్ స్కిన్ గ్లో, ఎలాస్టిసిటీ అండ్ సన్ ప్రొటెక్షన్, ఎన్హాన్స్ ఐ అండ్ బ్రెయిన్ హెల్త్. ఇంకొకటి ఇమ్యూన్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సపోర్ట్, క్యూరాసిటిన్, ఫైటోసమ్. ఇది కూడా ఒక ఎంజైమేనండి. 100 mg ఉంది మన ప్రోడక్ట్లో. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇమ్యూన్ సపోర్టివ్, హెల్ప్స్ రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, సపోర్ట్స్ రెస్పిరేటరీ అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్. ఓకే, ఫోర్త్ ఏంటి అంటే హెల్తీ ఏజింగ్ అండ్ వెల్నెస్ సపోర్ట్. సో సపోర్ట్స్ హెల్తీ డిఎన్ఏ రిపేర్, హెల్ప్స్ మెయింటైన్ యూత్ఫుల్ సెల్యులర్ ఫంక్షన్, improves metabolic wellness, enhances stamina, energy and overall vitality. ఇంకా బెనిఫిట్ ఏంటి? స్కిన్, హెయిర్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ అండి. ఆస్తాజెంతిన్ అండ్ ప్లస్ ట్రాన్స్ రెస్పిరేటోల్ హెల్ప్ రెడ్యూస్ సైనింగ్ ఆఫ్ ఏజ్, ఇంప్రూవ్స్ స్కిన్ ఫర్మ్నెస్ అండ్ ఎలాస్టిసిటీ, ప్రొటెక్ట్ అగ్నెస్ట్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్, రైట్? ఇంకా ఏంటి? బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, రైట్? NAD+ ప్రీకర్సర్స్ అంటే ఏం లేదండి. NAD+ ప్రీకర్సర్స్ అంటే ఇందాక చూసాం, NR అంటే నికోటినమైడ్ రైబోసైడ్ అన్నాం. అది ఒక రా మెటీరియల్ అనేది. ఇవి ఏవైతే కాంపౌండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక రా మెటీరియల్ లాగా పనిచేసి NAD+ని బూస్ట్ చేస్తుంది, ఒక ఎంజైమ్ని తయారు చేస్తుంది మన బాడీ, రైట్? గాట్ ఇట్. ఆ ఎంజైమ్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ అనేది మనం బాడీకి ఇస్తున్నాం, క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నాం. డైలీ 20 years పైన ఎవరైనా కూడా డైలీ 1-2 దే కెన్ కన్జ్యూమ్. అండ్ ఒక 1 month వాడితే అట్లీస్ట్ ఒక 1.5 year బ్యాక్ వచ్చేస్తారండి వాళ్ళ హెల్తీ ఏజ్ చెప్పాలంటే. ఓకే, యా. సో ఇంకా హార్ట్ అండ్ మెటబాలిక్ హెల్త్, సపోర్ట్ హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్స్, హెల్ప్ ఇంక్రీజ్ మెటబాలిక్ ఎఫిషియన్సీ. సో ఈ విధంగా మనకు, రైట్, ఇందాక మనం చూసాం బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ సపోర్ట్ అండ్ NAD+ ప్రీకర్సర్స్ సపోర్ట్ నర్వస్, మే హెల్ప్ ఇంప్రూవ్ ఫోకస్, మెమరీ అండ్ కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్. ఇది ఈ రకంగా చూసాం. ఓవరాల్ వెల్నెస్ సమరీ గురించి చూస్తే దిస్ NAD+ క్యాప్సూల్ సపోర్ట్స్ సెల్యులర్ రిపేర్, యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్, స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్, బెస్ట్ ఇమ్యూనిటీ, మోర్ ఎనర్జీ అండ్ స్టామినా, కాగ్నిటివ్ సపోర్ట్, హెల్తీ మెటబాలిజం, స్కిన్ అండ్ ఐ ప్రొటెక్షన్. మరి ఒకటి గమనించండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నాం, అవునా? సో ఇప్పటిదాకా ఎవరైతే ఆరోగ్య సమస్యలు లేవో వాళ్ళు హ్యాపీగా స్టార్ట్ చేసేయండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. మరి ఆల్రెడీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు స్టార్ట్ చేయండి ఇమ్మీడియట్గా, రైట్? సో మీకు ఇన్ని బెనిఫిట్స్ చూసాము. ఒక రా మెటీరియల్ మన బాడీలోకి వేయడం ద్వారా ఆటోమేటిక్గా మన బాడీ దానికి సంబంధించిన ఎంజైమ్స్ తయారు చేసుకుంటుంది. డిఎన్ఏ లెవెల్లో లైక్ మైటోకాండ్రియా అండ్ డిఎన్ఏ లెవెల్లో దాన్ని కరెక్షన్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ మనం హెల్తీగా ఉండడానికి ఖచ్చితంగా ఈ అద్భుతమైనటువంటి NAD+ అనే ఫామ్లో ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే, సో నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో కూడా చూడొచ్చండి. మనం ఎన్ఆర్ అంటాం, అంటే రైబోసైడ్ అంటాం. రైబోసైడ్ అనగానే చూడండి, మనం 60 క్యాప్సూల్స్ ఇస్తున్నాము. ప్రైస్ అనేది going to లెట్ యూ నో వన్స్ వీ రిసీవ్ ద ప్రోడక్ట్. మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి ప్రోడక్ట్స్, బట్ మన ప్రోడక్ట్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉందండి. ఓకే, సో మన ఫార్ములేషన్, బికాస్ ద రా మెటీరియల్ వేర్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద యూరోప్ కంట్రీ నుంచి మనకు రావడం జరిగింది. అండ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఫెంటాస్టిక్ ఫైన్. ఓకే, సూపర్గా మనకు ఆల్రెడీ వీ రిసీవ్డ్ సమ్ ప్రోడక్ట్స్, శాంపుల్స్ వాడాము, కొద్ది మెంబర్స్కి ఇచ్చాము. అండ్ యూనో ఎక్సలెంట్గా పీపుల్ ఫీల్ వెరీ గుడ్ డెఫినెట్గా. అండ్ చాలా మెంబర్స్ ఏంటంటే ఒక్క 2-3 క్యాప్సూల్స్ వేసుకోగానే తగ్గిపోయింది అంటారు బాస్. అంటే మనం ఒక రా మెటీరియల్ని బాడీకి ఇస్తే ఆటోమేటిక్గా మన బాడీ తయారు చేసుకుని రిపేర్ అవుతుంది. అది వి నీడ్ టు అట్లీస్ట్ గివ్ సమ్ టైం, రైట్? సో ఆ టైం అనేది తీసుకోకుండా ఇమ్మడే అయిపోయిందా, ఎమ్మడే తగ్గిపోయిందా, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తుంటారు మై డియర్ ఫ్రెండ్స్. ప్రోడక్ట్ చాలా అద్భుతంగా ఉంది, వాడండి, హెల్త్ బెనిఫిట్స్ పొందండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.